తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగం అంటే టీవీకే పార్టీకి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య పొత్తు కుదిర్చేందుకు సినీ నటి త్రిష రంగంలోకి దిగారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఊహాగానాలను విజయ్ పార్టీ టీవీకే, అన్నాడీఎంకేలు అధికారికంగా తోసిపుచ్చాయి. గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో త్రిష ముంబైలో సమావేశమయ్యారని, విజయ్కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న విజయ్కు ఉపశమనం లభించడం, ఆయన సినిమా జననాయగన్ సెన్సార్ అడ్డంకులు తొలగిపోవడం వెనుక త్రిష మధ్యవర్తిత్వం ఉందని ఈ ప్రచార సారాంశం. అయితే ఈ వార్తలను టీవీకే తీవ్రంగా ఖండించింది. బీజేపీ, అన్నా డీఎంకేలతో పొత్తుపై ఎలాంటి చర్చలు జరగలేదని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. బీజేపీ తమకు భావజాలపరమైన శత్రువు అని కూడా పేర్కొంది. మరొక వైపు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి సైతం టీవీకితో మాకు పొత్తు వార్తలను కొట్టిపడేశారు. తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.